పలకరించుకున్నారా? సంతోషంగానా? మంచిది మంచిది మంచిది. మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా మనము ధ్యానించుకుందాం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును. అందరూ తీశారా వాక్యాన్ని? నా వెనకాల చెప్పండి. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. సదాకాలము దేవుని కృప మనందరికీ తోడై ఉండి ధైర్యపరిచి రక్షించి కాపాడునుగాక. మంచిదండి. సమయంలో దేవుడైన యెహోవా ఆయన చెబుతా ఉన్నాడు, నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా మన దేవుడైన యెహోవా మనకు తోడే ఉన్నాడు. ఎందుకంటే ఏ లోకంలో ఎన్నో కష్టాలు నష్టాలు శ్రమలు పడి ఎంతగానో మన విశ్వాసాన్ని నడిపించుకుంటున్నాం. దేవుని యందు విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్న వారు ఖచ్చితంగా యెహోవా చేత వారు దీవించబడతారు. ఆయనే అంటా ఉన్నాడు, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. దేవుడని యెహోవా మనల్ని నిశ్చయముగా దీవిస్తాడు. అయితే ఆయన దీవించేక ముందు నువ్వేం చేయాలంటే ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఆయన మాట మనం వినడం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈ నెల గడిచిన నెల అంతా ఎంతగానో శోధించబడి బాధలు పడి ఇబ్బందులు పడి ఆ నెల గడిచిపోయింది. ఈ నూతన నెలలోకి వచ్చాం. ఈ నెల కూడా పాత నెలలా ఉండాలా? ఏమండి, ఈ నెల ఎలా ఉండాలి? మనకి చెప్పాలి. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతేగాని ఆ నెల జరిగిన అన్ని కష్టాలు మళ్ళీ మనకి మరలా వస్తుంటే ఎలా ఉంటుంది? సంతోషం ఉండదు. అందుకే నూతన నెలలో నువ్వు ఎలా ఉండాలి? నూతనంగా దీవించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా దేవుడు మనల్ని దీవించే దేవుడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను దేవుడు దీవించే దేవుడు. నీకున్న బాధ నీకున్న కష్టం దేవుడికి తెలుసు. తెలుసా తెలియదు చెప్పండి? తెలుసు. మన వ్యాధి బాధలు సమస్యలన్నీ దేవుడికి తెలుసు. తెలుసున్న దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు, ఖచ్చితంగా నిన్ను ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన నిత్యముగా నిన్ను దీవించే దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను సిద్ధపరిచి ఆయన సన్నిధిలో సాక్షిగా నడిపించుకోవాలనే ఆలోచన. మనమే మన ఆలోచన బట్టి తొలగిపోతూ ఉంటాం. మనమే మన స్థితిని బట్టి అనేక సార్లు దేవునిలో నుంచి దూరంగా పోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము నిశ్చయముగా నిన్ను దీవించే దేవుడు, ఆరోగ్యకరంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు, సంతోషకరంగా నిన్ను నడిపించే దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 29వ వచనం చూస్తే, అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్యమైనను లేని లేవీలను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రులను వచ్చి భోజనము చేసి తృప్తి పొందెదరు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చూసినట్లయితే ఒకనాడు మన స్థితి చాలా దీనమైన స్థితిలో ఉన్నాం. చాలా కష్టతరమైన జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎన్నో నష్టపోయి ఎంతగానో శోధించబడి ఎన్నో విధాలుగా బాధలు పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే దేవుని బిడ్డలారా, నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్నది తినడానికి, వారు సంతోషదాయకంగా నడవడానికి దేవుడు నిన్ను తలగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరు పెడితే తినే స్థితిలో నుంచి ఈరోజు మనల్ని దేవుడు ఎలా ఉంచాడు?
ఒకరికి పెట్టే స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. అలాగని మనం గొప్పలోని కాదు, అలాగని మనం డబ్బున్నవలోని కాదు. నీకున్న దాంట్లోనే నువ్వు చక్కగా ఒకరికి పెట్టే హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ స్థానంలో దేవుడు మనం నిలబెట్టాడు ఈరోజు. అందుకంటాడు చూడండి, ఎవరెవరు వస్తున్నారంట, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందెదరు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిచ్చినట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తే, ఆయన నీకు తోడుంటే, ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపిస్తుంటే నువ్వు అనేకమైన వారికి పెట్టే స్థానంలో ఉంటావు. అనేకమైన వారికి నువ్వు నీకున్న దాంట్లోనే ఆశ్రయాన్ని కలిగిస్తావు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులను గమనించండి. దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నిన్ను దీవించే దేవుడు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న కార్యములో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడు. నీవు మాత్రము ఆయన మాట వినాలి. దేవుని మాట వింటేనంట ఆయన ఖచ్చితంగా నిన్ను తలగా చేసే దేవుడు అయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను తలగా చేసి నిన్ను నడిపించే దేవుడు. దేవుడు గొప్ప దేవుడు గనక నిన్ను ఆదరిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆయన మాటల ద్వారా ఆయన సాక్షిగా నడవాలి. ఆయన కొరకు జీవించేవాడిగా నువ్వు ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఏ మంచి లేని మనలో ఆయన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మంచి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏమిచ్చామని మనం ఎవరిని ఇచ్చామా? ఆయనకి ఏమీ ఇవ్వలేదు. అయినా కానీ దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, సంతోషదాయకంగా నిన్ను కనికరిస్తున్నాడు. అది మన దృష్టిలో పెట్టుకొని ఆయన మాట వినడానికి సిద్ధపడుతూ ఉండాలి. చూడండి, వాక్యంలో అంటా ఉన్నాడు, ఆ నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రులను వచ్చి భోజనం చేసి తృప్తి పొందేదరు. నీ దగ్గర ఏముందని? నీ దగ్గర ఏమి లేకపోయినా ప్రార్థనా జీవితం ఉంది. నీ దగ్గర ఏమి లేకపోయినా మంచి ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదము తృప్తి పడే జీవితాన్ని ఇస్తుంది, ఆరోగ్యకరమైన జీవితాన్ని చూపిస్తుంది. కనుక ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధపడుతూ ఇదిగో అనేకమైన వారికి సహాయం చేస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో దేవుని సాక్షిగా ఉండాలంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడిచేవారమై ఉండాలి. అప్పుడే ఆయన సాక్షులుగా మనము నడవగలం, అప్పుడే ఆయన కృపను పొందుకోగలం, అప్పుడే ఆయన శిలువల సాక్షిగా మన జీవితాన్ని కొనసాగించగలం. కనుక ఎప్పుడు కూడా మన కడుపు కోసం, మన ఉద్యోగాల కోసం, మన పనుల కోసం కాకుండా దేవుని చిత్తం కొరకు ఎదురు చూసే విధానము మనము కలిగిన వారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని మాట వినండి. దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్న వారందరికన్నా నిన్ను హెచ్చుగా దీవిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వింటే చాలు, నిన్ను నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వాడిగా దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. అది వరకు మనము లోకపరమైన ఆలోచన చేసిన వారమై ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని కలిగి నడిచే వారమై ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన పరిశుద్ధమైన పాదాలు పట్టుకోవడమే ముఖ్యమైనదిగా భావించు. ఆయన కొరకు జీవించే హృదయాన్ని కలిగిన వాడుగా ఉండడానికి ఆలోచన చెయ్యి. అంతేగాని లోకపరమైన జీవితాన్ని, లోకపరమైన సంతోషాన్ని కలిగిన వాడిగా నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నది? ఏవీ లేనివాడిగా ఉంటావు. సంతోషం ఉండదు. సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. ఆనందం ఎక్కడుంది? ఆయనతో నడిచినప్పుడు ఆనందం ఉంది. కనుక ఆయన కృపను పొందుకోవడానికి ఎప్పుడు కూడా నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఆయన మాట మరి ముఖ్యంగా వినాలి. దేవుని మాట వింటేనంట భూమి మీదనున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీదనున్న సమస్త జనుల కంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చించాలంటే ఆయన మాటను వినాలి. ఆయన నిన్ను ఆదుకోవాలంటే ఆయన మాటను వినాలి. ఆయన నిన్ను నీ వైపు చూడాలంటే ఆయన మాట నువ్వు విని ఆయనకి లోబడే విధానం కలిగి ఉండాలి.
అబ్రహామా అన్నాడు. వెంటనే అబ్రహాం ఏమన్నాడు? అయ్యా చెప్పండి అయ్యా, నేను ఇక్కడున్నానయ్యా. అబ్రహామా, నీ కుమారుడిని తీసుకొని అగో ఆ కొండ మీద బలి అన్నాడు. ఏమన్నాడు? అలాగేనయ్యా, నీ చిత్తమయ్యా అన్నాడా? లేదు లేదు ఒప్పుకొని అన్నాడా? ఒప్పుకొని అన్నాడా? అలాగేనయ్యా అన్నాడా? చెప్పాలి. అబ్రహాము వెంటనే దేవుని మాటకు లోబడి అయ్యా నీ చిత్తమునైనా అని కుమారుని తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళాడు, కుమారుని బలివ్వబోయాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? అబ్రహామాకు, ఇదిగో నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి, నీవు నా మాట వినడం బట్టి, ఇదిగో నువ్వు విశ్వాసులకి తండ్రి అయిపోయావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వింటే చాలు, నువ్వు ధన్యకరమైన దీవెనలు నువ్వు పొందుతావు. ఆయన మాట వింటే చాలు, నీ కుటుంబాన్ని మరలా నువ్వు కొత్తగా నిర్మించుకుంటావు. ఆయన మాట వింటే చాలు, నీ ప్రాంతాన్ని కూడా నువ్వు కొత్తగా నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. ఆయన మాట వింటే చాలు, ప్రత్యేకమైన వాడిగా, ఒక యోహానులాగా, ఒక భక్తిపరుడైన మరి స్టెఫనులాగా, ఒక విశ్వాసి అయిన ఆ యొక్క పేతురులాగా నీ జీవితాన్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకుంటావు. ఆయన మాట వినడమే ముఖ్యమైంది. ఆయన మాట వినడమే ముఖ్యమైనది. బలుల కన్నా, వేలాది అర్పణల కన్నా ఆయన మాట వినడము శ్రేష్టమైనది. ఆయన మాట మీద ఆధారపడి ఆయన మాటను వినకొరితే గనక సమస్త జనుల కంటే నిన్ను ఆయన హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మాట వినడం మనం నేర్చుకోవాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన అన్నాడు, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆయన నిత్యముగా నిన్ను దీవిస్తాడు. అయితే నీవు ఆయన మాటకు లోబడేవాడిగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. 2వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడైన యెహోవా మాట వింటే చాలు, ఆ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటికన్నా ముందు ఏం చేయాలి? మనము ఆయన మాట వినాలి. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఆయన మాట వినినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. స్వస్థత ఎప్పుడు వస్తుంది? ఆయన మాట విని లోబడినప్పుడు స్వస్థత వస్తుంది. బ్రతుకు ఎప్పుడు బాగుంటుంది? ఆయన మాట విని గడగడలు ఆడుతున్నప్పుడు బ్రతుకు బాగుంటుంది. ఆయన మాట వినకుండా లోకపరమైన ఆలోచన కలిగిన మనందరము కూడా ఈరోజు మేలు పొందుకోలేని స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఆయన మాటకు లోబడతలేదు. శరీరాశలకు లోబడిపోయి శరీరానుసారమైన జీవితాన్ని కలిగి ఆయన మాటకు లోబడలేని వారుగా ఉన్నాం. కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడి ఉన్నాడు. అందుకే అబ్రహాము ఉన్న కాలంలోనంట అబ్రహాము బహు ధనవంతుడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అబ్రహాము ధనవంతుడై ఉన్నాడంటే దేవుని మాట విని దేవునికి లోబడి ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు జనులందరికంటే ఏం చేశాడు? హెచ్చుగా దీవించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు జనులందరికంటే, భూమి మీద ఉన్న జనులందరికంటే హెచ్చుగా దేవుడు అబ్రహామును దీవించాడు. దానికి కారణం యెహోవా మాట అబ్రహాము విన్నాడు. ఈరోజు మనము దీవించబడాలన్నా, మనము అభివృద్ధి పొందాలన్నా, మనము ఆస్వాదించబడాలన్నా ప్రాముఖ్యంగా ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట విని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మన జీవితాలు పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకుంటున్నావో దేవుడు వెంటనే నిన్ను ఆదరించి ఆయన ఆశీర్వాదాలు కురిపించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధమైన ఆశీర్వాదం అంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ ప్రతి విధానము గర్భఫలములో, భూఫలములో, పశువుల మందలో, డుక్కిడెద్దుల విషయంలో, గొర్రె మేకల మందలో, ప్రతి విధానంలో నువ్వు దీవించబడతావు. ఎప్పుడనగా దేవుని మాట వినినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ కుటుంబం ఎలాగ దీవించబడుతుందంటే అన్ని విషయాలు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. చివరికి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు దీవెనకరంగా, నువ్వు లోపలికి వస్తున్నప్పుడు దీవెనకరంగా దేవుడు అభిషేకంతో నిన్ను దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన అలా దీవించాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి.
నీవు ఆయన మాట వింటే ఈ దీవులన్నీ మన మీదకు వస్తాయని పరిశుద్ధ గ్రంథంలో మోసే వివరంగా రాసిపెట్టి ఉంచాడు. ఎందుకంటే ఈరోజు మనం జ్ఞానవంతులు అనుకుంటాం, కానీ మనకున్న అజ్ఞానం వేరే వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అజ్ఞానం అంటే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నా మన స్థితి మాత్రం ఇంకా మారలేదు. పరిశుద్ధ గ్రంథం ఏంటిది? ఇదొక మార్గాన్ని చూపించి సరైన మార్గంలో నడిపించేది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం మన చేతిలో ఉన్న ఇంకా మనము అక్కడే వేసిన గొంగల్లాగా ఉన్నాం. ఇంకా చిన్న చిన్న శోధనలకి గురవుతూ ఉన్నాం. ఇంకా చిన్న చిన్న శ్రమలకి మనము బాధించబడి ప్రభు సన్నిధికి రాకుండా ఆ శోధనలో మునిగిపోతూ ఉన్నాం. ఎందుచేత అంటే అందుకే ఏమైపోయాం? అజ్ఞానులైపోయాం. జ్ఞానవంతులుగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం చదువు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకో. గొప్ప జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో సరైన ఆలోచన కలిగిస్తాడు. నీ కుటుంబంలో దీవెనకరంగా నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. నువ్వు పనిపాట్లలో, ఉద్యోగంలో, ఎంతగానో వ్యాపారంలో ఇంకా అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు. దీనంతటి కారణం ఆయన మాట వినాలి. ఆయన పరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు చదవాలి. చదివినట్లయితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏమండి, చదువు ఎంతకాలం చదువుతాం మనం? డిగ్రీ చదువుతాం. 10th వరకు వచ్చిన వాళ్ళు 10th వరకు చదువుతారు. కొంతమంది పనులకు వెళ్ళిపోతారు. 10th అయిన తర్వాత కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చదువుతారు. కొంతమంది అక్కడితో వెళ్ళిపోయి పనులు చేసుకుంటారు. కొంతమంది డిగ్రీల వరకు వెళ్తారు. డిగ్రీ వరకు వెళ్ళి డిగ్రీ వరకు కొంతమంది ఆపేసి అక్కడి నుంచి ఉద్యోగాల వేటకి వెళ్ళిపోతారు. కొంతమంది పీజీలు చేస్తారు. పీజీలు చేసి ఆ తర్వాత ఇంకా ఏమన్నా చదువులు ఉంటే ఇంకా చదువుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని చేసినా దేవుని మాట వినడమే ముఖ్యమైనదిగా నువ్వు భావించాలి. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినా దేవుని ముందు చిన్నవాడివే కనుక నువ్వేం చేయాలి? దేవుని మాటకి లోబడాలి. దేవుని మాటకి లోబడాలి. చూడండి, మరి యోనా ఉన్నాడు. ప్రపంచమంతా దేవుడు చూశాడంట. కానీ అందులో నీతిపరుడు మాత్రం ఒకే ఒక్కడు ఉన్నాడంట. ఎవరైనా? నోవాహు. నోవాహు అనగానే ఏం చేసేవాడు? నోవాహు ఏం చేసేవాడు? వణికిపోయేవాడు దేవుని మాట కొరకు. తండ్రి, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా అని వణుకుపోతూ తండ్రికి సమాధానం ఇస్తే అతడు మాట్లాడిన విధానము దేవునికి నచ్చింది. కనుక అన్నాడు, ఇదిగో నోవాహు, ఇదిగో ఇన్ని దినాలు నువ్వు వాడు కట్టాలి. ఎన్ని దినాలు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులా? పోనీ నెల, 2 నెలలు, 5 నెలలు, సంవత్సరమా? ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు వాడ కట్టాలి. దాని కొలతలు, దాని పొడుగు, తన ఎత్తు, ఏమండి ఇవన్నీ చెప్తే 40 సంవత్సరాలు అతడి పిల్లలు 8 మంది కలిసి ఆ యొక్క ఓడని నిర్మించారు. దేవుని మాట వినడం అంటే దేవుని బిడ్డలను విడిచిపెట్టడం కాదు. దేవుని మాట విని లోబడడం నేర్చుకోవాలి. 40 సంవత్సరాలు ఓడ నిర్మించాడంటే నోవాహు ఎంత భయపడ్డాడు దేవుని మాటకి. ఏమ్మా, అందరు వింటున్నారు దేవుని వాక్యం? 40 సంవత్సరాలు నోవాహు ఓడ నిర్మించాడంటే దేవుని మాటకి ఎంత లోబడ్డాడు, ఎంత భయపడ్డాడు. ఈరోజు దేవునికి భయపడడం లేదు, అపవాదికి భయపడతారు. తల్లులు చూడండి, పిల్లలకి ఏం చెప్తారు? భోజనం పెట్టినప్పుడు ఏం చెప్తారు? అదిగో దెయ్యం వస్తుంది, అప్పగించేస్తాను, అన్నం తినకపోతే. చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తున్నా? దెయ్యం అంటే భయం నేర్పిస్తున్నా. దేవుడు అంటే భయం నేర్పిస్తున్నావా? అలా మనకు చిన్ననాటి నుంచే పిల్లలు ఏం చేస్తున్నాం? దెయ్యం వైపు నడిపిస్తున్నాం మనం తెలియకుండానే కదా. మనము దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాయన, భోజనం చేయకపోతే దేవుడు కొడతాడని చెప్పాలి. నాయన, నువ్వు సరైన మార్గంలో నడవకపోతే దేవుడు కొడతాడని చెప్పాలి. విశ్వాసము, విధేయత, అలాగే పాపం లేనివాడిగా ఉండాలని నువ్వు దేవుని కోసం చెప్పాలి. అయ్యా, నీతిమంతుడిగా ఉండాలని చెప్పాలి. అవి చెప్పం, ఏం చెప్తాం? దెయ్యానికి అప్పగిచ్చేస్తాను. దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? తెల్లజీర వేసుకొని, ఏ దెయ్యమైనా సరే తెల్లజీర వేసుకుని నడుస్తుంది కదండి. అది మగ దెయ్యమైనా ఆడదెయ్యమైనా ఏం చేస్తుంది? తెల్లచీర వేసుకుని నడుస్తుంది కదా. ఈరోజు అలాగే ఆలోచనలు ఉండిపోయారు అందరూ. పిల్లలకి ఏదైతే నేర్పిస్తున్నామో పెద్ద అయిన కూడా అదే ఆలోచన చేస్తున్నాడు పిల్లాడు.
ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఆలోచన చెయ్యి. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏ అంధకారం నీ మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఏ చీకటి శక్తులు నీ మీదకి రావు. కానీ మనము దేవుని పరిపూర్ణంగా విశ్వసిస్తామా? పరిపూర్ణంగా ఆరాధిస్తామా? విశ్వాసంగా ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటామా? కొంతసేపు భక్తి, కొంతసేపు లోకము, కొంతసేపు ప్రార్థన, కొంతసేపు లోకము. ఈ విధంగా ఆయన ఆలోచన కలిగిన మనము భక్తులకున్న విశ్వాసాన్ని మనము కలిగి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చూడండి, నిన్న శుక్రవారం వాక్యం ఎంతమంది విన్నారు? శుక్రవారం వాక్యం ఎంతమంది విన్నారు? విన్నారా శుక్రవారం వాక్యం? ఏం చెప్పండి ఒకసారి. శుక్రవారం వాక్యం ఏం మాట్లాడారు వినండి. ఏ మాట విన్నారు చెప్పండి ఒకసారి. ఏమండి? తోమా గారి కోసం హతసాక్షి అయ్యాడు కదా, ఆయన కోసం, స్టెఫను కోసం, భక్తులు నడిచిన ఆ మార్గం కోసం మనం మాట్లాడుకున్నాం కదా. మనకులాగా వారు భక్తి పరులు అనిపించుకోలేదు, కానీ వారు చాలా భక్తి పరులు. ఏ విధంగా అంటే ప్రాణాన్ని సైతం ప్రభువుకు అర్పించి వారు భక్తిని కాపాడుకున్నారు. ప్రాణాన్ని సైతం వారు ప్రభువుకు అర్పించి వారు భక్తిని కాపాడుకున్నారు. మనం ఏం కాపాడుకుంటాం? ప్రాణాలు ఇచ్చి ఆస్తులు కాపాడుకుంటాం కదా. ప్రాణాలు ఇచ్చి ఇంకేం కాపాడుతాం? ప్రాణాలు ఇచ్చి వ్యాపారాలు కాపాడుకుంటాం, ప్రాణాలు ఇచ్చి లోకంలో ఉన్నవన్నీ కాపాడుకుంటాం. కానీ లోకము వ్యర్థమైంది. నువ్వు ఎవరి కోసం ఇవ్వాలి ప్రాణాలు? దేవుని కోసం బలంగా పెట్టాలి. దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడే ఉన్నాడు. వాక్యము దేవుడే ఉన్నాడు కనుక నువ్వు వినాలి. వినడం ద్వారా విశ్వాసము, వినడం ద్వారా మరి శ్రేష్టమైన మార్గము మనం కలిగిన వారం అవుతాం. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక చిన్న అచ్చు జరిగిందండి. ఒక అచ్చు జరిగింది. ఎలా అంటే మేమేమో చర్చి దగ్గర ఉంటాం. చర్చి వెనకాల సాగర్ గారైనా ఒక ఆయన ఉండేవాడు. ఆయన మరి ఏం చేసేవాడంటే టీచింగ్ చేసేవాడు. ఆయన అంటే ట్యూషన్ అయి చెప్పేవాడు అన్నమాట. ట్యూషన్ అయి చెప్తుంటే అప్పుడు ఒక దొంగోడు ఇటువైపు చర్చిలో నుంచి గోడ దూకి, ఆ గోడ పక్కనే వారు యొక్క ట్యూషన్ గది ఉంటుంది. గోడ దూకి అక్కడ ఆయన ఉన్నాడండి సాగర్ గారు. గోడ దూకి ఈయన ఇంట్లో ఉన్నాయన్నీ దోచుకొని, దొంగోడు బంగారం డబ్బు అంతా దోచుకొని వీడు వెళ్ళిపోతుంటే సైకిల్ మీద ఆయన వస్తూ ఉన్నాడంట. వాడు వస్తున్నాడండి, సైకిల్ అడ్డెట్టాడంట. అడ్డెట్టిన పాపానికి కత్తితో పొడిచి మరి వెళ్ళిపోయాడంటాడు. నా చిన్నప్పుడు నా మాట వినగానే అయ్యి బాబా అచ్చి జరిగిందని చాలా భయపడిపోయాం. అతడు స్పాట్లో అక్కడే చచ్చిపోయాడు సాగర్ గారు. ఇక్కడ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఈ దొంగోడు దేనికోసం వెళ్ళాడు? దేనికోసం ప్రయాసపడ్డాడు? డబ్బు కోసం. ఏం చేశాడు? నిండు ప్రాణాన్ని తీసివేశాడు. పోనాడు ఏమైనా సుఖంగా ఉంటాడా? నిండు ప్రాణం తీసినోడు చెప్పండి, సుఖంగా ఉంటాడా? వాడు అలాంటి చావే చేస్తాడు కదా. ఈరోజు అన్యాయమైన ఆలోచనలు చేసి, క్రూరమైన ఆలోచన చేసి, నీతిని విడిచిపెట్టి ఇలాంటి శోధనలకు గురైపోతున్నారు చాలామంది. మరి కొంతమంది అంటే ప్రభువారే అన్నారు, కత్తి చేత పట్టినవాడు ఏమన్నాడండి? కత్తి చేత పట్టినవాడు కత్తితోనే చనిపోతాడు అన్నాడు కదా. ఈ విధంగా దేవుని బిడ్డలారా చాలామంది చూసాం. రాజులు చూడండి, కత్తి యుద్ధాలు చేసి కత్తులతో అందరిని చంపి ఆలయం అయిపోయారు. కొంతమంది ఆ కత్తులతోనే పొడుచుకొని చచ్చిపోయారు చాలామంది. ఈరోజు దేవుని బిడ్డలారా ప్రభు మాట వినడం శ్రేష్టమైందిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఉన్న దేవుడు, వినే దేవుడు, మరి ముఖ్యంగా నీ వైపు చూసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు కనుక నీ స్థితిని మార్చగలడు దేవుడు, నీ గతిని మార్చగలడు దేవుడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేయకుండా లోకపరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. నీతిపరమైన జీవితాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నావు. నువ్వు దీవించబడతావు అంటున్నాడు దేవుడు. ఆయన మాట వింటే మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట వినలేని స్థితిలో ఉన్నాం. దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి? చాలా భయంకరమైనవంట. మన ఆలోచనలన్నీ భయంకరమైనవే. లోబడే తత్వం లేదు, ప్రేమించే తత్వం లేదు, ఎదుటివారి ఎడల ప్రేమ కలిగి జీవించే హృదయాలు లేవు. ఎంతసేపు నా డప్పు నేను కొట్టుకోవడమే.
అంటే ఎలాగా? నా యొక్క స్థితిని నేనే చెప్పుకోవడం తప్ప దేవుడు ఉన్నాడు, దేవునికి లోబడాలి, దేవుని దగ్గర విశ్వాసం ఉంచాలి, ఈ భూలోకంలో బతికినంత కాలము దేవుడు నీ జీవితంలో లేకపోతే నీకు సరైన జీవితం రాదని మనం చెప్పం ఎవరికనే. మనకు మనమే చదువుకొని కాముగా మనము జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ ఎంతకాలం అండి జీవితం ఇలా నడిపించుకుంటాం? ఏమంటే ఎంతకాలం అండి ఇలా దగ్గుతూ తుమ్ముతూ లెగుస్తూ పడుస్తూ జీవిస్తాం? చూడండి, వాక్యము విని వాక్యాన్ని గైకున్నవారు వారు మనకులాగా సుదీర్ఘమైన బ్రతుకును బ్రతకలేదు. యేసు ప్రభు వారు ఏ వయసులో చనిపోయాడు చెప్పండి అమ్మా? 33.5 సంవత్సరాలు. అంటే పెళ్ళి చేసుకోలేదు, భార్య లేదు, బిడ్డలు లేరు. అంటే యవ్వనంలోనే ఆయన ఏం చేశాడు? పరిశుద్ధంగా వచ్చాడు ఆయన, పరిశుద్ధంగా చనిపోయాడు ఆయన కదండి. పరిశుద్ధంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. స్టెఫను ఇతడు యవ్వన కుమారుడే. ఇతడు 27 సంవత్సరాలు అనుకుంటా. అతడు కూడా చనిపోయాడు, దేవుని సన్నిధికి చేర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న శ్రమను మనం అనుభవిస్తున్నాం, కానీ దేవుని చిత్తం కొరకు మనం ఆలోచన చేయలేకపోతున్నాం. క్రైస్తవుడు ఎందుకు ఇలాగ అయిపోయాడంటే స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండిపోయాడు గనక క్రైస్తవుడికి మెలకు కలగలేని మత్తు కలిగించింది అపవాది. అందుకే వాక్యంలో ఉంది చూడండి, ఇహలోక సంబంధమైన ఏం చేసిందంట? మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసింది. ఈ గుడ్డితనంలో ఉన్న క్రైస్తవుడు దేవుని యొక్క ఉత్తమమైన ఆశీర్వాదాన్ని పొందులేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెబుతా ఉన్నాడు, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునని ఆయన చెప్తా ఉన్నాడు. నేను దీవిస్తానన్నాడు దేవుడు. కానీ మనం ఆశీర్వాదాన్ని పొందుకోకుండా కష్ట నష్టాలు పడుతూ శోధన శ్రమలు పడుతూ ఈరోజు జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి దేవుడు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాడు. కానీ ధైర్యాన్ని చెప్పే దేవుని విడిచిపెడుతున్నాం, ఆదుకున్న దేవుని విడిచిపెడుతున్నాం, ఇదిగో శోధకుని దగ్గర తెచ్చుకుంటున్నాం. కుటుంబంలో తరగలేని శోధనతో మనం కలిగి బాధపడతా ఉన్నాం. చింతలన్నీ మనము మెల్ల మీద వేసుకుని నడుస్తూ ఉన్నాం. ఆయన చెబుతున్నాడు, అయ్యా నీవు నా మాట వింటే నీ చింతలన్నీ నా మీద వెయ్యాయి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చింతలన్నీ మెల్ల మీద వేసుకొని ఇంకా అనగారిపోతూ, కుటుంబాలు అనగారిపోతూ, ఆ నష్టంలో, ఆ కష్టంలో, ఆ శోధనలో, ఆ శ్రమలో ఇంకా కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా ఆయన ఆశీర్వాదానికి వారసులుగా నువ్వు ఉండకుండా ఎన్ని దినాలు నువ్వు ఇక్కడ శ్రమ పడతావో అన్ని దినాలు లోకపరమైన జీవితమే మనం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన మాట నువ్వు శ్రద్ధగా వినాలి, ఆయన మాటకి నువ్వు లోబడే విధానం ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడమై ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సమస్తలో నిన్ను దేవుడు దీవించేవాడు అవుతాడు. కనుక దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనందరం కూడా దేవుని వాక్యాన్ని వెదజల్లండి, పరిశుద్ధంగా పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని వెదజల్లండి, దేవుని వాక్యాన్ని నాటండి. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప అంటే తెలియపరచండి. వారు వెదజల్లి దీవించబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని నువ్వు తెలియపరిస్తే ఈనాడు కాకపోయినా ఏదో ఒక రోజు తెలుసుకుంటారు దేవుడు ఉత్తమమైన వాడని, దేవుడు పరిశుద్ధుడైన దేవుడని ఒకరోజు తెలుసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెదజల్లిన ఆ ఇత్తనాలు, వెదజల్లిన వాక్యాన్ని వారు గైకొనడానికి ఆశపడతారు. ఒక క్రైస్తవుడా, దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప ధన్యతని నువ్వు విడిచిపెట్టుకోకుండా దాన్ని వినియోగించుకునే స్థితి నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చెయ్యి. శుక్రవారం మనకి ఏంటండి? భారత క్రైస్తవ దినోత్సవం తెలుసా అండి? భారత
క్రైస్తవ దినోత్సవం ఎందుకు వచ్చింది అలాగా? భారత క్రైస్తవ దినోత్సవం ఎందుకు వచ్చింది? ఎవరైనా తెలుసుంటే చెప్పండి. తెలుసా? తోమా గారు మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని దర్శించిన దినము శుక్రవారం. ఆ దినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతా కూడా పండగ చేసుకుంది భారతదేశం అంతా. ఎందుచేత అంటే అంధకారములు ఉన్న మనకి వెలుగైన దేవుని మాట మన దర్శించిన రోజు జూలై 3వ తారీఖు. ఈ 3వ తారీఖు కేరళ రాష్ట్రంలో చాలా పెద్దగా సభలు చేస్తారు వాళ్ళు. తమిళనాడులో కూడా చాలా పెద్దగా ప్రభువుని గణపరుస్తారు వాళ్ళు. అలాగే ఆంధ్రాలో కూడా ప్రభువుని చాలా విశ్వాసంగా అనేకమైన వారు గణపరిచారు. నాకు ఫోన్లు చేశారు రమ్మని. కానీ ఆ రోజు మనకు శుక్రవారం లేదండి, మా మందిరంలో మాకు ఆరాధన ఉంటుందండి. పెద్ద వాళ్ళందరూ ఫోన్లు చేశారు, అయ్యా రండి అయ్యా అని. దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన ధన్యతని పోగొట్టుకునేవారుగా కాక దాన్ని కాపాడుకునే విధానమును కలిగి ఉన్న వారమై ఉండాలి. ఈరోజు భారత క్రైస్తవ దినోత్సవంలో నువ్వు ఏం నేర్చుకున్నావంటే, స్వార్థం నేర్చుకున్నావా? పంతాలు నేర్చుకున్నావా? పగలను నేర్చుకున్నావా? ఒకరిని హింసించడం నేర్చుకున్నావా? ఒకరిని బాధపెట్టడం నేర్చుకున్నావా? లేదంటే శోధించడం నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? భారత క్రైస్తవ దినోత్సవంలో ఏం నేర్చుకున్నావు? ప్రభువు నీకు నేర్పిన పాఠం ఏంటి అని అంటే, పరిశుద్ధమైన జీవితాన్ని నడపడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అండి. ఆ పరిశుద్ధుడు మా యొక్క ప్రాంతానికి వచ్చి మా ప్రాంతాన్ని పుణ్యతం చేశాడండి. తద్వారా నేను దేవుని బిడ్డగా అవ్వడానికి అవకాశం ఇచ్చాడండి. దేవుని బిడ్డగా అయిన నీవు దేవుని మాట వినాలా? లోకపరమైన జీవితాన్ని కొనసాగించాలా? దేవుని మాట వినడం నేర్చుకోవాలి, కానీ లోకపరమైన జీవితము కాదండి. వాక్యమైన దేవుడు చెప్తా ఉన్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, దాన్ని తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, వారు దీవించబడుతున్నారు. కానీ తక్కువగా చేస్తూ ఉన్నాము. ఆ తక్కువలోనే ఇంకా తక్కువైపోయి అనగారిపోతున్నాం. కానీ ప్రభు చిత్తాన్ని మనం ఎలుగెత్తి చాటలేని స్థితిలో ఉన్నాం. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది, చూడండి 25 చదవండి. ఔదార్యము గలవాడు పుష్టి నొందును, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ఔదార్యము గలవారు అంటే ఎవరు? ఔదార్యం కలిగిన వారు ఎవరండి? చెప్పండి. ఔదార్యం అంటే ఎదుటి వారిని ఆదరించేవారు, ఎదుటి వారిని ప్రేమించేవారు, మరి ముఖ్యంగా ధైర్యంగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడేవారు. ఎలాంటి పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని చెడగొట్టుకునేవారు కాదు. ఔదార్యం కలిగిన వారు ఏం చేస్తారంట? పుష్టినందురు అంటే వారి హృదయంలో ఏ బాధ లేదు, వారి హృదయంలో ఏ చింత లేదు. ఏదో చెయ్యాలి, ఏదో బిల్డింగ్ కట్టాలి, ఏదో ప్రపంచం గోడలు ఎక్కాలి, లేకపోతే కొండలు ఎక్కాలన్న ఆలోచన లేదు ఆయనకి. ఏ ఆలోచన ఉంది? రక్షణకి సాక్ష్యంగా బ్రతకాలన్న ఆలోచన ఉంది. అందుకే ఎలా ఉన్నాడు? ఔదార్యం కలిగిన వారు ఎలా ఉంటారంట? పుష్టినందురు అంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఉందా హ్యాపీ రోజు కుటుంబాల్లో? ఏమా సంతోషం ఉందా కుటుంబాల్లో? ఉందండి. ఎందుకు లేదనంటే మనలో ఔదార్యం లేదు, ఎదుటివారిని ఆదరించే విధానం లేదు, ఎదుటివారిని ప్రేమించే విధానం లేదు, ప్రేమ తత్వం లేదు. అందుకే ఇప్పుడు మనం అందరం కూడా శోధనకు గురవుతున్నాం. దేవుని మాటకి లేకుండా, దేవుని మాట వినకుండా శోధనకి మనము పాత్రులైపోతున్నాం. అంటా ఉన్నాడు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. నువ్వు ఎవరినైతే ఆదరిస్తున్నావో వారు ఇంకా నేనేం చేస్తారో ఆదరించేవారు అవుతారు. నువ్వు ఆదరించకుండా నిన్ను ఎవరు ఆదరిస్తారు? నువ్వు ప్రేమించకుండా నిన్ను ఎవరు ప్రేమిస్తారు? నువ్వు సహాయం చేయకుండా నీకు ఎవరు సహాయం చేస్తారు? చెప్పండి ఒకసారి. అసలే మన వాళ్ళందరూ కూడా ఇందమ్మ అంటే అందమ్మ అనే మనుషులం కదా. ఇందమ్మ అంటే ఏం చేస్తాం? అందమ్మ అనేవారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కూడా అలాగే ఉన్నారు, భర్త దగ్గర భార్య అలా ఉన్నది,
భార్య దగ్గర భర్త ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నారంటే ఇందమ్మంటే అందమంతే, అందరూ ఒకే ఆలోచన, అందరూ ఒకే స్థితి కలిగిన వారమై ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము నీళ్లు పోయబడే విధానము నువ్వు కలిగి ఉంటావు. పక్కింట్లో నీళ్ళు రాలేదు, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దాచేసుకోవాలండి. చూడండి, మన గిన్నెలు సొంబులు మొత్తం నింపేసి పక్కన నీళ్ళు రావట్లేదు, ఒక వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు పట్టేసుకుంటారేమో, మొత్తం మనం పడేసుకుందాం. పట్టేసుకొని ఏం చేస్తావు? అన్నం ఎందులో వండుతావు? అన్నీ నీళ్ళమయం చేసేస్తాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకున్న గిన్నె సొమ్ముకొని నిండిపోవాలి, తర్వాత మిగిలితే తర్వాత ఇద్దాం, ఈ లోపల ఉన్నాయన్నీ అయిపోతాయి. తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు. పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు లేక బాధపడుతూ ఉంటారు. నువ్వు నీళ్ళు పోయి మరలా నీకు వాళ్ళు ఏం చేస్తారు? మరలా నీకు వారు ఆదరిస్తారండి. మరలా వారు నిన్ను ఆదరించి ప్రేమిస్తారండి. నువ్వు ఒక్కటి అడిగితే వారు రెండు ఇస్తారు. అమ్మ నువ్వు ఒకటి ఇచ్చావు కదా, నువ్వు రెండు తీసుకోండి అమ్మ అంటారు. ఇది ఆలోచన చేయం. ఎందుకండి? మాకు వస్తే చాలండి. ఇప్పుడంటే బిందులు ఇసురుతలేదు, కానీ ఒక్కప్పుడైతే భలే ఇసిరిసేవారండి బిందులు. ఇప్పుడు అంత శ్రమ లేదు కదా, అన్ని ఇళ్లలో కూడా కుళాయిలు వచ్చేసాయి. అలా ఇప్తే ఇలా వచ్చేస్తాను నీళ్ళు కదా. కానీ ఇంకా కూడా నీళ్ళు కొదువు అయినే ఉన్నారు చాలామంది. ఇంకా అనేక ప్రాంతాలు ఇంకా నీరు కొదువుగా ఉన్నారు. ఎందుకంటే ఔదార్యం లేని వాళ్ళు ఇలాగే ఎదుటివారి పైన ఆధారపడుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటున్న మనము సహోదరులారా, ప్రభు చెబుతా ఉన్నాడు, ఖచ్చితంగా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిన్ను దేవుడు దీవించాలని ముందుకొచ్చాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండు. ఏ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, పెద్దవారైనా, పిల్లలైనా, యవనస్తులైనా ఒకరి మీద ఆధారపడడం మనకు మంచిది కాదు. ఎందుకంటే నువ్వు ఒకరి మీద ఆధారపడితే వాడే నిన్ను అన్యాయం చేస్తాడు. కనుక ఎవరి మట్టికి వారు పనిచేయాలి. అర్థమవుతుందండి? ఎవరి మట్టికి వారు పనిచేయాలి, ఎవరి మట్టికి వారు కష్టపడాలి. కష్టపడడం నువ్వు నేర్చుకోకపోతే రేపు పొద్దున నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? పక్కనున్న కుక్కకు తీసుకొచ్చి భోజనం పెడతారు, కానీ మనకు మాత్రం భోజనం పెట్టరు. ఎందుకని? కుక్క అయితే ఏం చేస్తుంది? అది కాపలా కాస్తుంది, ఎవరు రానివ్వదు. మరి నువ్వు మన యొక్క మూర్ఖపు ఆలోచనలతో ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దూషించే వారినే చేసేస్తాం మనం. కనుక మనము ఆలోచన ఎలా ఉన్నాయంటే దేవుని బిడ్డలారా, ఆదరించే విధానము, ప్రేమించే గుణము మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే యెహోవా ఖచ్చితంగా నిన్ను దీవించే స్థానంలో ఉన్నాడు, నిన్ను ఆదరించే స్థానంలో ఉన్నాడు. కనుక నువ్వు విశ్వాసవై ప్రభువు మాటకు లోబడి ఆయన వైపు నడవడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆయన వైపు నడిచావో సుభిక్షంగా, సంతోషంగా నీవు, నీ కుటుంబం, నీ ప్రాంతము దీవించబడుతుంది, వర్ధిలింపుగా ఆశీర్వాదాన్ని పొందేవారం అవుతాం. చూడండి, యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు. పరాదేశం అంటే అక్కడ ఐగుప్తులో ఉన్నాడు. దేనికి వెళ్ళాడు యోసేపు? అక్కడికి బందీగా వెళ్ళాడు. బందీగా వెళ్ళినాడు. ఏం చేశాడు? అక్కడ ప్రభువుని స్తుతించాడు, ప్రభువుని గణపరిచాడు. తద్వారా అతన్ని ఏం చేశాడు? దేవుడు తీసుకెళ్ళి సింహాసనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాట వింటే దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరినీ దీవించే దేవుడు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని దీవించే దేవుడు. ఆయన మాట విన్నావా? ఇక్కడ నువ్వు అన్ని విషయంలో జయకరంగా నువ్వు దీవించబడినట్లే. ఉద్యోగంలో దీవించబడతావు, పనిలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, చదువులో దీవించబడతావు, ఇక అనేకమైన విషయాల్లో నువ్వు దీవించబడతావు. అన్ని విషయాలను దీవించబడతావు. దేనివల్ల? దేవుని మాట వినడం ద్వారా. కనుక ఈరోజు ప్రభు మాట విన్న మనందరికీ కూడా ఈరోజు మనం అనుకోవాలి, దేవుని మాట వినాలి, వింటేనే నేను దీవించబడతాను, ప్రభు దగ్గరికి వస్తేనే. వర్షం వచ్చేస్తుంది, నేను బయటికి రాలేనప్పుడు నాకు తెలియలేదు తుఫరు వస్తుందని. బయటకు వచ్చి మా బండికి కానీ లోపల తుఫరు వస్తుంది. బండి మీద ఉంచుకొని ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా ఆరాధన అయ్యేంత వరకు దయచేసి ఈ వాతావరణం అనుకూలపరచండి దేవా అనుకుంటానే అక్కడికి వెళ్ళాను. అక్కడ ముగించుకున్నాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాను. ఇక్కడ ఆరాధన కొనసాగుతుంది. వచ్చిందా వర్షం? రాదు. ఎప్పుడు వస్తుంది?
ఆమె అన్నాక ఆవిడ వచ్చేస్తా ఉంటుంది ఇంకా హ్యాపీగా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము మన మాటలన్నీ దేవుడు వింటున్నాడు. ఆ మాటని దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. కనుక నేను కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము తెలియపరిచే వారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు యొక్క చిత్తాన్ని కలిగిన వారమై ఉండడానికి ఆలోచన చేయాలి. కానీ లోకపరమైన ఆలోచన మనం ఏనాడు చేయకూడదు. కనుక ఈ పరిశుద్ధమైన దినంలో ఆయన అంటా ఉన్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారి కలరంట. వెదజల్లండి, నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతావు. దేవుని మాట వినండి, నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. కనుక ఆయన మాటలు విన్నా మనందరికీ దేవుని యొక్క కృప, ఆయన సహాయం మనందరికి తోడై ఉండి దీవించి రక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభువా. కృపగల మా దేవ దయచూపండి. సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. జీవాధిపతిమైన దేవ, గొప్ప దేవ, ఈరోజు నాయన అనేకమైన